प्रभु के नाम की महिमा हो। దేవుని నామముకు మహిమ కలుగును గాక। सभी को और एक बार प्रभु यीशु मसीह के नाम से इस जूम मीटिंग के लिए स्वागत करते हैं। మరొకసారి ప్రతి ఒక్కరికి ఈ జూమ్ మీటింగ్ లో స్వాగతం చేస్తున్నాం। बहुत दिनों के बाद एजी जैकब अंकल को मिलने का मौका मिल रहा है। मैं प्रभु को धन्यवाद करता हूं। थैंक यू। చాలా రోజుల తర్వాత జయ అంకల్ ని కలిసే తరుణం నాకు దొరికింది। నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను। हमारा समय को ना गवाते हुए हम सीधा वचन की ओर जाएंगे। సమయాన్ని ఎక్కువ పోనీక మనం నేరుగా వాక్యానికి వెళ్దాం। जो भाग हम उठाने जा रहे हैं बहुत ही सरल है। నేను తీసుకోవాల్సిన భాగం చాలా సరళమైన భాగం। लेकिन यहाँ से जो बातों को हम सीखेंगे उसका मकसद ये है कि हमारे जीवन के नाकामयाबी का स्पेसिफिक रीजन को हमें समझ में आए। మనం ఇప్పుడు నేర్చుకునే ఉద్దేశం ఏంటంటే మన జీవితంలో ప్రయోజనం లేని జీవితంగా మనం మారిపోతున్నాం కదా, దాని ముఖ్యమైన కారణం ఏంటో అని తెలుసుకోవడమే। मैं जब ये बताता हूं मेरा जीवन में कामयाबी के लिए एक्सैक्टली क्या प्रिस्क्रिप्शन होना चाहिए, क्या दवाई होना चाहिए, उसका एक्सैक्ट आंसर के ऊपर प्रभु ने मुझे मदद किया। అయితే మనం ధ్యానించే విషయాల్లో నేను ధ్యానిస్తున్నప్పుడు నా జీవితంలో ప్రయోజనకరమైన జీవితం కలగడానికి దానికి సరిపడే మందులు ఏముందో దాన్ని ప్రభు నాకు రాసిచ్చినట్టుగా నాకు తేటగా తెలియజేశారండి। इसलिए जो इस वचन को सुनेगा, अगर आप ध्यान से सुनोगे आपको बहुत सारे छोटे छोटे आंसर्स मिलेंगे जो आपके जीवन के बड़े बड़े प्रश्नों के उत्तर रहेगा। అందుకే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీకు చిన్న చిన్న జవాబులు దొరుకుతాయి। ఆ చిన్న చిన్న జవాబులు ఏంటంటే మీ జీవితంలో మీకు ఇంతవరకు ఉన్న పెద్ద పెద్ద ప్రశ్నలకి ఈ జవాబుల్ని అది ఉంటాయని చూస్తున్నాం। आइए हम लूका का सुसमाचार 8वां अध्याय उसके 11 से लेकर 15 तक पढ़ें। లూకా సువార్త 8వ అధ్యాయము 11 నుంచి 15 వాక్యాలు మనం చదువుదామండి। లూకా సువార్త 8వ అధ్యాయం 11 నుంచి 15 వరకు ఎవరైనా తెలుగులో చదువుతారండి? मैं अनुरोध करूंगा कि भाई टॉम मुझे मदद करे। मैं हिंदी में पढ़ूं तो? नहीं, आप अपने भाषा में पढ़िए। मेरे पास तेलुगु नहीं है, तेलुगु और चదువుతారండి తెలుగు? कोई भी भाई तेलुगु में पढ़िए। प्रसन्न తెలుగులో చదవమా, అన్మ్యూట్ చేస్తారు, అన్మ్యూట్ చేయి, చదువు। 11 నుంచి 15 వరకు కదా। ఈ ఉపమ భావం ఏమనగా, విత్తువాడు దేవుని వాక్యము త్రోవ పక్క నుండి వారు వినువారు, నమ్మి రక్షణ పొందునట్లు అపవాది వచ్చి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును। రాతి నేల నుండి వారు ఎవరనగా, వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు। ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని వాక్యము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు। మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు। प्रभु के नाम की महिमा हो। దేవుని నామముకు మహిమ కలుగును గాక। हम यहाँ 4 तरीके के जमीन को देखते हैं। ఇక్కడ 4 రకాలైన భూములు మనం చూస్తున్నాం। ये 4 तरीके के लोग जरूर हो सकता है, लेकिन इन चारों जमीन के स्वभाव एक व्यक्ति में भी हो सकता है। ఇది ఒకవేళ నలుగురుగా మనం చూడొచ్చు, లేకపోతే ఈ 4 రకాలైన హృదయము ఒకే వ్యక్తిలో ఉండేలాగా కూడా మనం చూడొచ్చు। पहला वाला जमीन है सड़क के किनारे के जमीन। మొట్టమొదటి ఉన్న ఆ భూమి ఏంటంటే ఆ త్రోవ ప్రక్కన ఉన్న భూమి। दूसरी जमीन है पथरीला जमीन।
ఆ రెండవ నేల ఏం చూస్తున్నామంటే అది ఆ రాతితో కూడిన నేల. तीसरा जमीन है जो झाड़ियों से, जंगली झाड़ियों से भरा हुआ जमीन। మూడో భూమి చూస్తున్నాం, మూడో నేల చూస్తున్నాం, అది ముళ్ళ పొదలతో నిండి ఉన్న ఒక నేలది. और चौथा जो जमीन है, ఆ తర్వాత నాలుగో నేల మనం చూస్తున్నాం, మంచి నేలగా మనం చూస్తున్నాం. पहला वाला जमीन में वो बीज उगा भी नहीं। అయితే మొదటి నేలలో ఆ విత్తనం ఇంకా మొలకెత్తలేదు కూడా. दूसरा वाला जमीन जो पथरीला जमीन है, वो ज्यादा वो बीज या वो पौधा टिका नहीं। రెండో నెలలో పడిన విత్తనము ఎక్కువ రోజు వరకు వచ్చిన ఆ పొద కూడా ఎదగలేదని చూస్తున్నాం. लेकिन तीसरा जो जमीन है उसमें पौधे आए, लेकिन उसको दबा दिया गया। కానీ మూడో నెలలో వచ్చిన ఆ పొద కొంచెం ఎదిగింది, కానీ ఎదుగుతూ కొలది ఏమైంది, ఆ ముళ్ళ పొదలన్నీ వాటిని అణిచివేసినట్టుగా చూస్తున్నాం. और पांचवा जमीन हम जानते हैं बहुत ही अच्छा फसल लाया। ఆ నాలుగో నెల ఏంటంటే చాలా మంచి పంట వచ్చినట్టుగా మనందరికీ తెలుసు. अभी आप खुद बताइए, आपके जीवन में जो भी वचन आता है उसमें से कभी कभी ऐसा हुआ है ना कि उसका कोई नामो निशानी नहीं, शैतान ने उस वचन को उठाकर लेके चला गया और आपके हृदय में कोई असर नहीं, ऐसा कभी कभी हुआ कि नहीं? మీరు చెప్పండి, మీ జీవితంలో అలా జరిగిందా లేదా? మీరు వాక్యం విన్నారు, ఆ వాక్యం మీ జీవితంలో ఏమి అసలు దానికి ఏ ప్రభావం లేకుండా అపవాదం వచ్చి అది ఎత్తుకొని పోయినట్టుగా మీకు అనిపించిందా లేదా చెప్పండి. कभी कभी परमेश्वर के वचन जब सुनता है आपको अच्छा लगता है, मुंडी मुंडी हिला देता है, लेकिन जैसे ही मीटिंग खत्म वचन के असर भी खत्म। కొన్నిసార్లు వాక్యం అంటే మనకు చాలా బాగా నచ్చిందని చెప్పి మనం తల ఊపుతూ ఉంటాము, కానీ మీటింగ్ అవగానే ఏమవుతుంది, ఆ వాక్యం కూడా అక్కడ విడిచిపెట్టిపోయి మర్చిపోతున్నాం మనం. वो है पथरीला जमीन। అలాంటి నేల ఏంటంటే ఆ రాతితో కూడిన నేల. लेकिन कभी कभी वचन जब आते हैं वो जड़ भी पकड़ता है, पौधा ऊपर आता है, लेकिन जीवन के कुछ मौके पर कुछ परेशानी के दबाव में हम फसल नहीं ला पाते। కొన్నిసార్లు ఏమవుతుందంటే వాక్యం బాగానే మనం వింటాము, అది వేరు కూడా లోనికి వెళ్తుంది, ఆ పొద నెమ్మదిగా బయటకు వస్తుంది, కానీ ఏమవుతుందంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు రాగానే ఏమవుతుంది, ఆ వాక్యాన్ని అణచివేస్తుంది. ये भी हमारे हृदय के अंदर होता है। ఇది కూడా మన అందరి హృదయాల్లో జరుగుతూ ఉంటుంది. लेकिन कभी कभी जब परमेश्वर के वचन हमारे हृदय में गिरता है, बहुत ही अच्छे तरीके से वो उगता है, फूल आता है, फल आता है, और ये भी हमारे जीवन के अनुभव है। उसका वजह से आज जूम मीटिंग में बहुत ही उत्साह के साथ मुस्कुराते हुए हम बहुत ही इंतजार में, आशा में वचन सुनते हैं। కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వాక్యం మంచి నెలలో పడినట్టుగా మన హృదయంలో పడి అది వేరు వెళ్తుంది లోపలికి, దాని పువ్వులు వస్తుంది, దాని కాయలు వచ్చి ఫలించి ఎంతగానో ఫలిస్తుంది. కాబట్టి అలా మన జీవితంలో కూడా జరుగుతుంది. అందుకే మనం ఇలాగ జూమ్ మీటింగ్ వచ్చి మనం నవ్వుతూ మనం దేవుని వాక్యం వినడానికి ఆసక్తితో వచ్చాం. इन चारों स्वभाव एक ही हृदय में है, यह है सबसे पहला मुद्दा जो मैं आपको बताना चाहता हूं। నేను మీకు చెప్పాల్సిన మొదటి విషయం ఏంటంటే ఈ 4 నెలలు మనం చూసాం కదా, ఈ 4 స్వభావాలు ఒకే హృదయంలో ఉంటూ ఉంటుందండి. तो हमें इसमें से कौन सा जमीन बनना है, मतलब ज्यादातर हमें कौन सा जमीन बनना है, या बाकी जमीनों के असर हमारे अंदर नहीं होना है? सबसे ज्यादा हम चाहता है अच्छा जमीन बने। అయితే మనలో ఈ 4 నెలలు మనం చూస్తే ఈ 4 నెలలు కాదు కానీ అన్నిటికంటే మంచి నెల మనం ఎప్పుడు కలిగి ఉండాలని మనం చూస్తూ ఉండాలి. अब हमें ये देखना है ये जो सड़क के किनारे के जमीन हमारा हृदय बनता कैसे। అయితే ఈ దారి ప్రక్కన ఉన్న నేల ఎలాగ మన హృదయం ఎలా తయారవుతుందని మనం చూద్దాం. आप कुछ लोगों को देखा होगा, बहुत ही जल्दी किसी से भी दोस्ती कर लेते। మీరు ఇలాంటి మంది చూసుంటారు, వాళ్ళు ఎంత తొందరగా సరే ఎవరితోనైతే మాట్లాడితే వెంటనే వాళ్ళతో స్నేహం చేసుకుంటారు. वो कॉलेज में हो या आपके इलाके में हो या कलीसिया में हो, वो बड़े से छोटे से, गुंडे से, पवित्र से, अशुद्ध से, शुद्ध से, सभी से दोस्ती कर लेते। మీ కాలేజ్లో అయి ఉండొచ్చు, లేకపోతే మీ సంఘంలో అయి ఉండొచ్చు, వాళ్ళు ఎవరిని కలిసినా సరే, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా
పవిత్రులైన అపరిశుద్ధులైనా సరే, గుండా వాళ్ళైనా సరే, ఎవరిని కలిసినా సరే వెంటనే వాళ్ళకి ఫ్రెండ్షిప్ అయిపోతుంది వాళ్ళతో. ऐसे लोगों के पास अगर आप जाकर पूछोगे, ब्रदर मुझे पुलिस स्टेशन में एक काम था, अरे अपना दोस्त है ना, मैं मिला देता हूँ, तुरंत वो आपका कांटेक्ट दे देंगे. అయితే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నాకు పోలీస్ స్టేషన్ లో కొంచెం పని ఉందంటే, అరే ఎంతెందుకు బాధపడతారు, మనకు తెలిసిన ఉన్నారు కదా, తీసుకెళ్తానని చెప్పి వెంటనే మీకు కాంటాక్ట్ కలుగుతారండి. उसको पेट्रोल पंप से लेकर पॉलिटिशियन से लेकर पुलिस मैन तक लेकर कहीं भी कांटेक्ट होगा. ये कभी कभी एक सड़क के किनारे के हृदय के मनुष्य हो सकता है, क्योंकि ऐसे लोग जो इन चीजों में मास्टर है, ये लोग पवित्र जीवन में कभी कभी बहुत पीछे हो जाता है. అయితే ఆ పెట్రోల్ పంప్ నుంచి రాజకీయ నాయకుల వరకు, లేకపోతే ఇంక ఏ పనులకైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు, వాళ్ళందరితో వాళ్ళు కాంటాక్ట్ లో ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి వచ్చిన ఆ అపాయం ఏంటంటే, చాలా సార్లు వాళ్ళు ఆ దారి ప్రక్కన ఉన్న నేల వలె వాళ్ళు హృదయం ఉంటుంది. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. अगर आपको लगता है कि आप किसी से भी मिंगल हो सकता है, आप इन सारे लोगों के असर, इन सारे लोगों के इन्फ्लुएंस आपके ऊपर आने के लिए आप अपना जमीन को खुलकर दे रहा है. इसको बोलता है किनारे के पास का जमीन. అయితే మీరు వారందరితో స్నేహం చేసుకుంటున్నారు కదా, సో వీరందరితో మీరు కలిసి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ జీవితం మీ జీవితం మీద ప్రభావం ఉంచి ఏదో రకంగా ఆ ప్రభావం మీలో ఉండి ఆ దారి ప్రక్కన అనుభవం మీకు కలుగుతుందండి. ये लोग ऐसे ऐसे सड़कों में, ऐसे ऐसे जगहों में, क्षेत्रों में सफर करेगा जो साधारण विश्वासी जाने के लिए भी, सुनने के लिए भी हिचकिचाएंगे. అయితే ఇలాంటి వాళ్ళు ఎలాంటి దారిలో గుండి వెళ్తుంటారంటే, సామాన్యమైన విశ్వాసులు అలాంటి విషయాల గురించి ఆలోచించడం కోసం, లేకపోతే అలాంటి దారి నుంచి వెళ్ళడం కోసం వాళ్ళు చాలా 2-3 సార్లు ఆలోచించి వాళ్ళు ఏమైనా చేస్తూ ఉంటారు అలాంటి పనులు. इसको मैं अपने भाषा में ऐसा बोलता हूं, ये वनवासी है या जंगलों में घूमना इसको पसंद है. అయితే అలాంటి వాళ్ళని నేనేమంటానంటే, వాళ్ళ అడవిలో సంచరించడం వాళ్ళకి చాలా ఇష్టం. అలాంటి ప్రజల్ని నేను వాళ్ళు పిలుస్తూ ఉంటాను. बाइबल में एक ऐसा मनुष्य के बारे में लिखा है, ये जंगलों के सफर, जंगलों के कंपनी को, जंगलों के माहौल को पसंद करने वाला एक आदमी है. उसका नाम आप में से कोई बोल सकते हैं? అయితే బైబిల్లో కూడా అలాంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఇలాగ అడవుల్లో ఎక్కువ తిరిగేవాడు. అడవి ప్రాంతాలంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన పేరేంటో ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పగలరా? जो आंसर देगा उनको जेकब ब्रदर कोई तोहफा दे देगा, मैं नहीं दूंगा. ఆన్సర్ చెప్పే వాళ్ళకి జేకబ్ అంకుల్ ఏదో గిఫ్ట్ ఇస్తారంటున్నారు. या ఎసావ్. एसाव, प्रेज द लॉर्ड. जेकब अंकल तो नहीं बोला. బ్రదర్ ప్రసన్న. ओके, वेरी गुड, वेरी गुड. आइए हम उस वचन को पढ़ेंगे, उत्पत्ति 25 का 27. ఆది కాండము 25వ అధ్యాయము 27వ వాక్యం చదువుదామండి. ఆ మాటలు చదువుదాం. उत्पत्ति 25 का 27. 25వ అధ్యాయము 27వ వాక్యం ఆది కాండము. फिर वे लड़के बढ़ने लगे और एसाव तो वनवासी होकर चतुर शिकार खेलने वाला हो गया. वनवासी होकर चतुर शिकार खेलने वाला हो गया. ఏసావు వేటాడుతూ నేర్పరి అయి అరణ్యవాసిగా నుండేనని చూస్తున్నాం. भाई बहनों, वनवासी अंधकार को पसंद करने वाला आदमी है. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ అరణ్యవాసులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు చీకటిని ప్రేమించే వాళ్ళు. वो अंधकार के दुनिया में जाकर जंगल के जानवरों से उसका खेल है. వాళ్ళు అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో ఉన్న జంతువులతో వాళ్ళు ఆడుతూ ఉంటారు. और ऐसे हृदय वाले के अंदर जब वचन गिरता है, मैं आपको प्रभु यीशु मसीह के मुंह से निकलने वाले वचन के और विश्वास कर दावा से कह सकता है, वचन आपके हृदय में बिल्कुल असर नहीं करेगा अगर आप एक वनवासी हैं. మీరు కానీ ఇలాంటి అరణ్య నివాసులు అయితే, నేను ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు విని నమ్మి నేనేం చెప్తానంటే, దేవుని వాక్యం కానీ మీ హృదయంలోకి వస్తే మీరు దాన్ని అసలు పట్టించుకోరండి. ये
आपके जीवन का अगर अनुभव है, ब्रदर मैं बाइबल पढ़ना चाहता हूं, पढ़ ही नहीं पा रहा है, पढ़ते हैं तो कुछ समझ में नहीं आते, समझ में आते हैं तो दिल में रिकता नहीं है, मतलब मैं चाहता हूं फिर भी मेरे से कुछ नहीं हो रहा है ब्रदर, अगर आपका ऐसा समस्या है, आपका रियल प्रॉब्लम यहाँ नहीं है, आपका रियल प्रॉब्लम आपके हृदय रास्ते के पास बहुत समय बिताते। అయితే మీరు కానీ ఇలా చెప్తే, బ్రదర్ నాకు వాక్యం చదవడానికి అవ్వట్లేదు, వాక్యం చదివినా నా మనసు అందులో ఉండట్లేదు, మనసు ఉన్నా సరే అది నా జీవితంలో నేను అనువర్తించలేకపోతున్నాను మీరు కానీ చెప్తే, దాని కారణం ఏంటంటే మీ హృదయం అనేది ఆ అరణ్య ప్రాంతంలో వెళ్ళే ఆ అరణ్యంలో వాసులా ఉండే ఆ వ్యక్తి లాగా మీ హృదయం ఉంటుందండి. अभी वनवासी बनने के लिए बाहर फॉरेस्ट में, वन में या क्या बोलते हैं जंगलों में जाने का कोई जरूरत नहीं है, आजकल लॉकडाउन होकर घर के अंदर भी जंगलों में जा सकते हैं। అయితే అరణ్యవాసులుగా కావడానికి మీరు ఏదో అరణ్యానికి వెళ్ళి లేకపోతే ఏదో జంగల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేటి రోజుల్లో లాక్డౌన్ ఉండగానే మీరు ఇంట్లో కూర్చొనే మీరు అరణ్యానికి వెళ్ళొచ్చండి. क्योंकि आजकल शैतान जंगल को घर के अंदर मोबाइल के द्वारा और नेटवर्क के द्वारा आपके पास पहुंचाया है, मतलब जंगल इन पार्सल डिलीवर्ड एट होम। అయితే మీరు నేటి రోజుల్లో ఏమవుతుందంటే అపవాదం చేస్తున్నాడు, ఆ అరణ్యాన్ని మీ మొబైల్ ద్వారా మీ ఇంటర్నెట్ ద్వారా మీ ఇంటికి అందజేస్తున్నారు కాబట్టి ఒక పార్సల్ గా అరణ్యాన్ని మీ ఇంటికి తీసుకొస్తున్నాడు అండి ఆయన. भाइयों बहनों मैं आपको बता रहा हूं, वचन का असर आपके दिल में नहीं होने का पहला रीजन यह है कि इस जंगलों में अंधकार के दुनिया में आप इन नेट के द्वारा जरूर जा रहा है और इसका असर है, बिलीव इट, बिलीव मी और नॉट, दैट्स द रीजन। అయితే వాక్యం మన జీవితంలో ప్రభావం కలగట్లేదంటే దానికి అర్థం ఏంటంటే దానికి కారణం ఒకే ఒకటండి, ఈ అంధకారంతో కూడిన ఈ అరణ్య ప్రదేశం నుంచి వచ్చే మాటలన్నీ కూడా మీ హృదయం ఉంటుంది కాబట్టి దానివల్ల వాక్య ప్రభావం మీ జీవితంలో రాలేకపోతుందండి. आपको यहाँ का प्रॉब्लम सॉल्व करना है तो आपको उधर का इश्यू को इरेडिकेट करना पड़ेगा, नहीं तो स्पेसिफाइड रूट में आपको जाना पड़ेगा। जंगलों के अंदर दाएं बाएं घूमोगे तो आप कभी भी आत्मिक तौर से बढ़ोतरी नहीं पाएंगे। అయితే ఆ సమస్య నాకు వాక్యంలో ఆసక్తి కలగట్లేదన్న సమస్య మీకు అది తీసివేయాలంటే మొట్టమొదటిగా దానికి కారణం ఏంటో అది తెలుసుకొని దాని వేరు నుంచి దాన్ని తీసివేయాలి, లేకపోతే మీరు అరణ్యంలో అటు ఇటు వెళ్తే దానివల్ల మీ జీవితంలో ఏ విధమైన ప్రయోజనం కలగదండి. आपको एक छोटा एग्जाम्पल देता हूँ, మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తానండి ఇది అర్థం చేసుకోవడానికి. मैं एक स्पोर्ट्समैन हूँ। అంకుల్ ఒక మంచి స్పోర్ట్స్ ఆడే వ్యక్తి. तो मुझे मसल बिल्डिंग, बॉडी बिल्डिंग, ये सब चीजों का थियरी, उसके प्रिंसिपल्स, उसके डीप नॉलेज एक हद तक प्रभु ने मुझे दिया है। ప్రభు నాకైతే కొంత వరకు ఎలాగైతే మసిల్ బిల్డింగ్ చేయాలో, బాడీ బిల్డింగ్ చేయాలో, దాంట్లో ఉన్న థియరీ ఏంటో, దాని వెనక ఎలా ఏమేమి చేయాలన్న విషయాలు కొన్ని నేర్పించారండి మాకు. आप में से कई लोग जिम में जाते होंगे लेकिन मसल नहीं बनते होंगे। మీలో కొంతమంది జిమ్ కి వెళ్తుంటారేమో కానీ మసిల్ అలాగా మీరు అనుకున్నట్టుగా పొందట్లేదేమో. जिम वालों का पॉकेट का साइज बढ़ रहा है लेकिन आपके मसल का साइज नहीं बढ़ रहा है। మీరు జిమ్ వెళ్తూ వాళ్ళు పాకెట్లు నింపుతున్నారు కానీ మీ మసిల్ మాత్రం ఎలా ఉందో అలాగే ఉండిపోతుందండి. उसका कई सीक्रेट है, उसमें से एक आपको बताऊंगा। एक దాంట్లో చాలా రహస్యాలు ఉంటాయి, దాంట్లో ఒక్క రహస్యం నేను మీకు చెప్తానండి. हमारा मसल बनाने वाला हार्मोन का नाम है टेस्टोस्टेरोन। మన మసిల్ ని తయారు చేసే ఆ హార్మోన్ పేరు ఏంటంటే టెస్టోస్టెరాన్. अभी टेस्टोस्टेरोन बॉडी में अगर प्रोड्यूस होना है तो बॉडी में इंसुलिन का प्रेजेंस, मतलब ब्लड में इंसुलिन का प्रेजेंस नहीं होना चाहिए। అయితే మీ బాడీలో టెస్టోస్టెరాన్ అనే ఆ హార్మోన్ వచ్చి మీకు మజిల్స్ రావాలంటే మీ రక్తంలో ఇన్సులిన్ అసలు ఉండకూడదండి. इंसुलिन का प्रेजेंस अगर नहीं होना है तो शुगर का प्रेजेंस नहीं होना चाहिए। అయితే ఇన్సులిన్ రాకుండా ఉండాలంటే రక్తంలో మీ రక్తంలో ఆ షుగర్ అనేది రాకూడదు. उसके मतलब आप एक स्प्राइट या क्या बोलते हैं उसको, रेड बुल वगैरह पीकर जिम में जाओगे तो तुरंत शुगर आएगा, शुगर के पीछे पीछे इंसुलिन आएगा, इंसुलिन को देखते ही टेस्टोस्टेरोन आपके ब्लड में नहीं आएगा। అయితే మీరు జిమ్ కి వెళ్ళగానే మీరు స్ప్రైట్, రెడ్ బుల్ ఇవన్నీ తాగారు అనుకోండి, ఏమవుతుంది
మీ బ్లడ్ లో షుగర్ వస్తుంది. ఆ షుగర్ రావడం వల్ల ఆ షుగర్ ని అదుపులో పెట్టడం కోసం ఇన్సులిన్ వస్తుంది. ఇన్సులిన్ రాగానే ఏమవుతుంది, ఈ టెస్టోస్టెరోన్ అక్కడెక్కడ అదుపులో కనబడదని చూస్తున్నాం. तो आपके ब्लड में मिनिमम शुगर लेवल होना चाहिए, मिनिमम इंसुलिन, उसको बोलते हैं इंसुलिन सेंसिटिविटी, वो होना चाहिए. तब टेस्टोस्टेरोन अच्छा से प्रोड्यूस होगा और वो टेस्टोस्टेरोन आपके मसल बनाने में मदद करेगा. సో అందుకే మీరు ఏం చేయాలి, మీ ఆ షుగర్ ని, బ్లడ్ లో ఉన్న షుగర్ ని మీరు అదుపులో ఉంచుకొని దాని వలన ఇన్సులిన్ మీకు రాకుండా ఉంటుంది. సో అది లేకుండా ఉంటే అప్పుడు టెస్టోస్టెరోన్ మీ బ్లడ్ లోకి వచ్చి మీ మజిల్ బిల్డ్ అవడానికి, మజిల్ పెరగడానికి అది తోడ్పడుతుంది. इसी तरीके से అదే విధంగానే आपके स्पिरिचुअल सिस्टम में अगर जंगल का शुगर होगा, उसके असर के वजह से स्पिरिचुअल बिल्डिंग नहीं हो सकता. ये दो बिल्डिंग नहीं हो सकते. అదే విధంగా మనం చూస్తే మన ఆత్మీయ జీవితంలో మనం ఆ అరణ్యాల్లో తిరిగి అక్కడి నుంచి మనం షుగర్ తీసుకొని మన ఆత్మీయ జీవితంలో తీసుకొస్తే ఏమవుతుంది, ఆత్మీయంగా ఉన్న టెస్టోస్టెరోన్ మనలో కలగకుండా ఆత్మీయంగా మనం ఎదిగే ఆ విషయం కలగదు. కాబట్టి ఆ ఎదుగుదల అనేది మన జీవితంలో కనిపిస్తుంది. ये आपको मैंने एक एग्जांपल बोला, నేను కేవలం ఒక్కటే ఉదాహరణ చెప్పానండి. आगे भी बॉडी बिल्डिंग का कई टिप्स आ जाएंगे. ఇంకా ముందు మా క్లాస్ లో ఇంకెన్నో బాడీ బిల్డింగ్ టిప్స్ నేను చెప్తూ ఉంటాను. तो आइए हम दूसरे जमीन के पास आते हैं. ఇప్పుడు రెండో నేల దగ్గరికి మనం వద్దామండి. अभी दूसरी जमीन हम देखते हैं, वो पथरीला जमीन. రెండో నేల మనం చూస్తున్నాము, అది రాయితో కూడా నేలది. पथरीला जमीन का खासियत यह है, वचन उसको अच्छा लगता है लेकिन गहराई में जाने नहीं देता. అయితే రాతి నేల యొక్క ప్రత్యేకత ఏంటంటే వాక్యం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి, కానీ ఏంటి, అది లోతుగా వెళ్ళట్లేదు. ఆ వాక్యం गहराई में नहीं जाने देता, मतलब वचन जब आपके हृदय में असर करने लगता है, आप खुद अपने आप को पीछे खींचते हैं. ఆ లోతుకి వెళ్ళే అనుభవం లేకుండా పోవడం అంటే ఏంటంటే వాక్యం మీలో పనిచేయడం ప్రారంభిస్తే మీరేం చేస్తారు, మీరే వెనక్కి వెళ్తూ ఉంటారు. मतलब वचन पढ़ते वक्त कभी कभी आपको बहुत अच्छा लगता होगा, ఎందుకంటే వాక్యం చదువుతున్నప్పుడు చాలా సార్లు మీకు చాలా బాగా అనిపిస్తుంది. लेकिन उस मजे में आप आगे वचन को पढ़ेगा नहीं. आप बोलेंगे यार मैं तो 10 वर्स पढ़ने के लिए मैंने बाइबल खोला था, 10 वर्स मेरा हो गया, बस करो. అయితే ఏం చేస్తాం అంటే వాక్యం చదవగానే అంత మనకు చాలా బాగా నచ్చుతుంది. మనం ఏమనుకుంటే ఆ 10 వాక్యాలు చదవడానికి బైబిల్ తెరిచాను, 10 వాక్యాలు నేను చదివేశాను, ఇంకా అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పి మనం బైబిల్ మూసేస్తాం. कुछ लोग ऐसे हैं जो परमेश्वर को कंट्रोल में रखता है, परमेश्वर के वचन के असर को कंट्रोल में रखता है. मालूम है उन लोग क्या बोलता है, इट्स गुड टू कीप ए गैप फ्रॉम ओवर स्पिरिचुअलिटी. అయితే కొంతమంది ఏమంటూ ఉంటారంటే దేవుణ్ణి వాళ్ళు అదుపులో ఉంచుకుంటారు. అంటే ఏమంటూ ఉంటారు, ఎక్కువ ఆత్మీయులుగా కాకుండా ఉండడం చాలా మంచిదని చెప్తూ వాళ్ళు దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి కొంచెం అదుపులో ఉంచుదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. यूट्यूब और इंटरनेट में जब जाता है कोई गैप नहीं है, जब परमेश्वर के पास आता है तो गैप चाहिए. యూట్యూబ్ కానీ ఇంటర్నెట్ లోకి వెళ్తే దాంట్లో ఏ అదుపు లేదండి, ఇంతవరకు ఉండాలని అసలు ఏ కొలతలు పెట్టరు. కానీ దేవుని వాక్యం రాగానే కొలిసి చాలా ఎక్కువ చదువుతున్నాం అయ్య బాబా అని అనుకుంటారు. भाई बहनों, परमेश्वर के वचन अगर आपके अंदर कार्य कर रहा है, मैं आपसे विनती करता हूं, भागने के नहीं, खड़े रहो. लेट द वर्ड गो डीप, लेट इट destroy what it has to destroy and let it build what it has to build. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నేను మీకు సోదరి సోదరులారా మీకు ఏం మనం చేస్తున్నానంటే, దయచేసి దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి మీరు పారిపోకండి. దేవుని వాక్యం మీ జీవితంలో ఏ విషయం అయితే నరికివేయాలో అది నరికివేయండి, ఏ విషయం అయితే కట్టాలో ఆ విషయం కట్టనీయండి. अभी मैं आपको ये बताना चाहता हूं, 2 ऐसे लोगों के बारे में जो बाइबल में है, असर हो रहे कर उनको जब लगा ना, वो भाग गया. అయితే బైబిల్లో నుంచి 2 వ్యక్తుల గురించి నేను చెప్తానండి. వాళ్ళ జీవితంలో ఏమైందంటే దేవుని వాక్యం నా జీవితంలో ప్రవర్తిస్తుందని వాళ్ళు ఎరిగేం చేశారు, అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. अभी फेलिक्स ऐसा एक व्यक्ति था. फेलिक्स पौलुस के सामने जब बात किया, ऐसा एक व्यक्ति था. పౌలు అపోస్తలుడైన పౌలు ముందు ఫెలిక్స్ అనే ఆ వ్యక్తి అలా చేసిన ఒక వ్యక్తి అండి. फेलिक्स पर पौलुस जो है पाप और धार्मिकता और न्याय के बारे में फेलिक्स को बताने लगे. ఆ పౌలు అపోస్తలుడైన పౌలు ఫెలిక్స్ కి ఆ పాపం గురించి, తీర్పు గురించి, ఆ నీతిని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు.
और तब मालूम है फेलिक्स क्या बोला, ठीक है बाद में सुनेंगे। उधर लिखा है वो कांपने लगे, पसीना पसीना आने लगे, उसके बीपी शुगर सब हाई हो गया, बोलते बाद में सुनेंगे, भाग गया। वो है पथरीला, ही वांट टू कीप इट्स हार्ट रॉक साइड। అయితే వాక్యం అలా వింటూ వింటూ ఆయనకి చెమటలు వచ్చేసాయి, ఇంకా వనకడం ప్రారంభించాడు, ఇంకా చాలా ఎక్కువైపోయింది, ఇంకా చాలా ఆపు తర్వాత వింటానని చెప్పి ఆయన ఆ వాక్యాన్ని ఇంక వినకుండా చేశారు. అంటే అదే హృదయాన్ని ఒక రాతితో కూడా ఉన్న నేలతో మనం సమానంగా చూడొచ్చు. वैसे ही एक व्यक्ति था अग्रिप्पा राजा, అలాంటి ఒక వ్యక్తి అగ్రిప్ప రాజాని మనం చూస్తున్నాం. उसने पौलुस को बोला, पौलुस मुझे लगता है मैं 5 मिनट और आपका सुनेंगे, मैं मसीही बन जाएंगे। ऐसा करते उसने खुद पौलुस को मान लिया। ఆయన సొంతంగానే పౌలుతో ఏం చెప్పారంటే, పౌలు గారు ఇంకా 5 నిమిషాలు కానీ మీ ప్రసంగం అంటే నేను కూడా క్రైస్తవుని అయిపోతానని చెప్పి ఆయన సొంతంగా ఆయన్నే ఒప్పుకున్నారు. ये एक 2 अविश्वासियों के बारे में था, ऐसा ही विश्वासी लोग भी होते हैं। ఇలాగ 2 అవిశ్వాసుల గురించి మనం చూసాం కదా, విశ్వాసులు కూడా ఇలాగ చాలా మంది ఉంటారండి. यहाँ उद्धार पाने से वो बच गया और हम विश्वासी मन फिराने से बचते हैं। అయితే ఇక్కడ రక్షణ పొంది వాళ్ళు బతికిపోయారు, మనం ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి మనం రక్షింపబడుతున్నాం. अचानक मुझे एक आदमी के, एक भाई के गवाही याद आया, मैं उसको बताता हूँ. ఒక సహోదరుడు ఒక సాక్షి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, అది మీకు చెప్తాను. एक भाई को प्रभु जो है सेवा के लिए बुला रहा था. ఒక సహోదరుని ప్రభు పరిచయం కోసం పిలుస్తున్నాడండి. और वो भाई कुछ आज से कुछ 30 साल 25 साल पहले की बात है, नहीं 30 साल से ऊपर हो गया, 30 साल के पहले की बात है. वो कुछ 1 लाख खर्चा कर वो गल्फ में नौकरी के लिए गया. అయితే ఒక 30 సంవత్సరాల క్రితం జరిగిన విషయం అండి. ఆయనకి ఇలాగా దేవుని పరిచయం చేయాలని పిలుపు వస్తే ఆయన 1 లక్ష రూపాయలు కట్టి గల్ఫ్ ప్రదేశానికి ఆయన ఉద్యోగం చేయడానికి వెళ్ళారండి. आज से 30 साल पहले उसको 40,000 तनख्वाह मिलता था. ఇవాళ కంటే 30 సంవత్సరాల క్రితం ఆయనకి 40,000 రూపాయలు ఆయనకి జీతం వచ్చేదండి. उसने परमेश्वर को बोला, परमेश्वर पहला 3 महीने का तनख्वाह पूरा मैं आपको दूंगा. ఆయన ప్రభుకి ఏం చెప్పాడంటే, ప్రభువా మొదటి 3 నెలల యొక్క జీతం పూర్తిగా నేను నీకే ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పాడు ఆయన. 1 लाख ऑलरेडी उसको खर्चा है, वो बाद में वो निपटाएंगे. 1 లక్ష ఖర్చు అయింది కదా, ఆ తర్వాత ఎప్పుడైనా సరే అది నేను పూర్తిస్తానని అనుకున్నాడు. ये आदमी एक भक्त आदमी है, చాలా భక్తుడైన వ్యక్తి అండి ఈయన. तो प्रभु ने उसको बोला 1,20,000 तुम जो मुझे देने वाला है, उससे तुम्हारे सारे दोस्तों को सुसमाचार पहुंचा पाएगा क्या? అయితే ప్రభు ఆయనతో ఏం చెప్పారంటే, నువ్వు నాకు 1,20,000 ఇవ్వబోతున్నావు కదా, దాంతో అది ఉపయోగించి నీ స్నేహితులందరికీ నువ్వు స్వార్థ చెప్పగలవా అని అడిగారు. और परमेश्वर उसके दिलों से बहुत जोर से बात करता था. ఆయన హృదయంతో ప్రభు చాలా గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. वो जिस कंपनी में गए, ఆయన ఏ కంపెనీకి వెళ్ళారంటే, उस कंपनी में फ्राइडे का दिन छुट्टी था. गल्फ में उनका फ्राइडे छुट्टी होता है. అయితే గల్ఫ్ దేశాల్లో ఈయన వెళ్ళే కంపెనీలో కూడా ఆ శుక్రవారం రోజు మాత్రమే వాళ్ళకి సెలవు ఉంటుందండి. लेकिन ये आदमी छुट्टी से डरता था, क्योंकि छुट्टियों में परमेश्वर उसके दिल में ज्यादा बात करते थे. అయితే సెలవులు రాగానే ఈయనకి చాలా భయం, ఎందుకంటే సెలవు రోజుల్లో దేవుడు ఎక్కువగా ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. तो ये फ्राइडे में जाकर काम करेंगे. అందుకే ఈయన ఏం చేసేవాడు, ఆ శుక్రవారం కూడా వెళ్ళి ఉద్యోగం ఆఫీస్ వెళ్ళి జాబ్ చేసేవాడు. 1 महीने में 10 साल के पूरे काम उस कंपनी का उसने पूरा किया. 10 साल में जो पेंडिंग काम था, पूरे के पूरे 10 साल का काम 1 महीने में पूरा किया, क्योंकि वो अपने हृदय को, अपने जमीन को, हार्ट को रॉक जैसा बनाना चाहा. परमेश्वर के वचन उसको तोड़कर पेनिट्रेट कर रहा था, वो उसको रोकना चाहा. అయితే అది ఎందుకు ఆయన ఏం చేశారంటే, ఒక 10 నెలలుగా చేయవలసిన పని ఆయన ఒకే నెలలో కూర్చొని ఆయన పూర్తి చేశారు. అది ఎందుకు అలా చేశారంటే, దేవుని మాటలు నాతో మాట్లాడి నా రాతితో ఉన్న హృదయాన్ని నన్ను బదులు కొడుతుందని తెలుసుకొని తాను ఆ రాతి హృదయంగా ఆయన చేసి ఆ దేవుని వాక్యం వినకుండా చేయడానికి కోసం ఆయన అలా చేశారండి. लेकिन 1 महीना जब खत्म हुआ, काम भी खत्म हो गया. अभी फ्राइडे काम करने के लिए काम ही नहीं है. అయితే 1 నెల ఆయన పడి ఇలాగే పని చేస్తే ఆ ఆఫీస్ లో పని అంతా అయిపోయింది, ఇంకా ఫ్రైడే కూర్చొని పని చేద్దామన్నా అసలు పని లేదు అక్కడ.
मालूम है इसने क्या किया? అయితే అలాగైతే ఏం చేశారు తెలుసా మీకు? ये बोला मैं फ्राइडे उपवास करूंगा और परमेश्वर से बात करूंगा, परमेश्वर को मेरे से बात करने नहीं दूंगा। ఆయన ఏమన్నానంటే ఫ్రైడే రోజు నేను ఉపవాసం ఉండి నేను దేవుడితో మాట్లాడుతూ ఉంటాను, దేవుడు నాతో మాట్లాడకుండా నేను చేస్తానని చెప్పాడు ఆయన. कुछ लोग ऐसे होते हैं कि परमेश्वर को बोलने नहीं देता, परमेश्वर को बोलते रहते हैं। కొంతమంది అలాగే ఉంటారు కదా, దేవుడిని అసలు మాట్లాడే అవకాశం ఎవరు, దేవుడితో మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. जैसे निकोदिमोस यीशु मसीह को क्या क्या बोल रहा था, आप ऊपर से है, नीचे से है, हम विश्वास करते हैं, आप अच्छे हैं, बुरे हैं। यीशु मसीह बीच में एक थोड़ा सा गैप मिला, उस गैप में बोला भाई नया जन्म नहीं पाओगे तो स्वर्गराज देख भी नहीं पाएंगे। అయితే నికోదేముని కూడా అలాగే చూస్తున్నాం కదా, ఆయన ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నువ్వు పైనుంచి వచ్చావు, అది చేస్తావు ఎన్నో విషయాలు చెప్పారు. ప్రభుకు చిన్న చోటు దొరికానే ప్రభు చెప్పారు, నువ్వు ఇలాంటివి చెప్తున్నావు కదా, నీకు ఒక విషయం తెలుసా, నువ్వు కొత్తగా జన్మించిపోతే నువ్వు పరలోక రాజ్యం చూడలేవని ప్రభు చెప్పారు ఆయనతో. तो इसने क्या सोचा, मैं पूरे मेरे जितने भी लोगों को जानता हूं सारे लोगों का नाम लिखूंगा और प्रार्थना करूंगा क्या कि नॉन स्टॉप प्रेयर हो जाए और बीच में परमेश्वर को मौका ना मिले। అయితే నాకు ఎంతమంది తెలుసో వాళ్ళందరి పేర్లు రాసి ఇంకా నాన్ స్టాప్ ఆగకుండా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుకు అసలు మాట్లాడే అవకాశం నేను ఇవ్వకుండా ప్రార్థనలోనే ఉంటానని ఆయన తీర్మానించాడు. उसको 4000 के ऊपर नाम मिला. ఆయన అలా రాస్తూ రాస్తూ 4000 కంటే ఎక్కువ పేర్లు ఆయనకు వచ్చినాయండి. आज के जैसे मोबाइल के जमाना नहीं है, तब जाकर 4000 लोगों का नाम उसको मिला. ఇప్పటిలాగా అప్పుడు మొబైల్ ఏమీ లేవండి, అయినా సరే ఆయన దగ్గరికి 4000 పేర్లు ఆయన రాయగలిగారండి. परमेश्वर उसका बीच में एक प्रश्न पूछा, तुम्हारे 1,20,000 से ये 4,000 लोगों को सुसमाचार मिलेगा क्या? రాస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆయనతో ఒకే ఒక ప్రశ్న అడిగారు, నువ్వు నాకు ఇవ్వబోయా 1,20,000 ఉపయోగించి ఈ 4,000 మందికి నువ్వు స్వార్థ చెప్పగలవు అని అడిగారు. बाकी उसका गवाही मैं नहीं बोलना चाहता, आज वो प्रभु का सेवक है. అయితే తర్వాత ఆయన సాక్ష్యం అంటే నేను చెప్పాలనుకోవట్లేదు, నేను ఆయన ప్రభుకు సేవ చేసే ఒక పరిచారకుడిగా ఉన్నాడు. जब आपके जीवन के एक पर्टिकुलर इश्यू को गॉड या परमेश्वर एम करता है, आप हमेशा फिसलने का कोशिश करता है, वो है द रॉकी साइड ग्राउंड. అయితే దేవుడు మీ జీవితంలో ఏదైనా ఒక్క ప్రాంతాన్ని అది కేంద్రీకరించి మీతో మాట్లాడుతూ ఉంటే మీరు కానీ అక్కడి నుంచి తప్పించుకుని సారిగా మీరు వెళ్తే అది మీ జీవితంలో ఉన్న రాతి నేలని మీరు గుర్తెరగాలి. हमारे जीवन का एक प्रॉब्लम यह है, केवल ये नहीं कि हम पाप करते हैं, कहीं पाप को हम पाप मानते ही नहीं. మన జీవితంలో మనం కేవలం పాపం చేస్తామని మాత్రం కాదు కానీ చాలా సార్లు పాపం అన్నట్టుగా మనం ఒప్పుకోమండి. अगर एक भाई 1 घंटा 2 घंटा 3 घंटा 4 घंटा नेट में बैठकर सर्फ करता है, सर्फ नहीं बोलता है, उसको मैं वनवासी बोलता हूं, ये पाप है या नहीं? అయితే ఒక సహోదరుడు ఆ ఇంటర్నెట్ లో కూర్చొని 2-3 గంటలు అలాగా బ్రౌజింగ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, దాని బ్రౌజింగ్ అనో గానీ దాన్ని నేను ఆ అరణ్యవాసి నేను చెప్తాను. అలాగా 2-3 గంటలు ఇంటర్నెట్ లోనే కూర్చుంటే అది పాపం కాకపోతే ఏమని మీరే చెప్పండి. हमारा प्रॉब्लम केवल पाप नहीं है, हमारा प्रॉब्लम यह है नया जो ट्रेंड्स दुनिया में आते हैं उन सारे चीजों को ये कितना हद तक हम कर सकते हैं, वॉल्यूम एंड फ्रीक्वेंसी, उधर पाप को हम स्पेसिफिकली नहीं समझते हैं. हम ये कहता है वो ठीक है, वो पाप नहीं है, वो इंफॉर्मेशन है, नॉलेज है, सर्फिंग है, वो टेक्नोलॉजी है, वो प्रमोशन है, वो जनरल नॉलेज है वगैरह. అయితే మన జీవితంలో పాపం ఒక సమస్య కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్నో గంటల కొలది మనం మొబైల్ ముందు మనం కూర్చుని ఆ ఇంటర్నెట్ లో ఉండి ఏం చేస్తున్నాం, అది నాకు ఎక్కువ జ్ఞానం కలుగుతుంది, నాకు జనరల్ నాలెడ్జ్ వస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి ఎన్నో సాకులు చెప్పి దాంట్లో ఉండిపోతున్నాం, కానీ అది పాపం అనే విషయం మనం ఎన్నడూ గుర్తెరగట్లేదండి. तीसरा जमीन के पास आते हैं. ఇప్పుడు 3వ నెల దగ్గరకు వస్తాం. इस जमीन में लिखा है 3 तरीके के जंगली झाड़ियां. అయితే ఈ నేల గురించి మనం చూస్తే 3 రకములైన అడవి పొదల గురించి మనం చూస్తున్నాము. आपने इन जंगली झाड़ियों का नाम कभी पढ़ा? అయితే ఈ అడవి పొదల పేర్లు ఎప్పుడైనా మీరు చదివారా? लूका 8 का 14 पढ़िए. లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. क्या लिखा है? అక్కడ ఏం రాయబడి ఉంది? ఎవరైనా చదువుతారా తెలుగులో? ముళ్ళ పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా
విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ओके, मुझे मैंने आपका तेलुगु में वो शब्द मुझे मिल गया, चिंतालु, फिर क्या है धन भोगालु और फिर लास्ट में क्या बोला आपने? పరిపక్వముగా ఫలింపని వారు. नहीं, उसका पहले जीवन के सुख विलास, జీవన సంబంధమైన విచారములు. नहीं, वो पहला है, विचार लो पहला है, फिर धन का लोभ दूसरा है, तीसरा क्या है? तेलुगु में दो ही है तेलुगु में. ओके, आप तेलुगु लोग बहुत स्मार्ट लग रहा है, तीन था वो दो बना दिया. అయితే మూడు విషయాలు ఉన్నది, తెలుగు రెండే చెప్పారు. देखो मेरे इसमें ऐसे लिखा है, आगे चलकर चिंता और धन और जीवन के सुख विलास, चिंता धन जीवन के सुख विलास. అయితే హిందీలో వేరే భాషలో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ చింతలు, తర్వాత ధనభోగాలు, తర్వాత ఆ సుఖము అని చూస్తున్నాం. ओके, अभी ये तीन जंगली पौधों के बारे में लिखा है, वो अच्छे पौधों को दबाता है. అయితే ఈ మూడు అడవి పొదల గురించి చెప్పారు కదా, ఇవేం చేస్తుందంటే ఆ మంచి విత్తనం నుంచి వచ్చి ఆ మంచి చెట్టుని, మంచి పొదల్ని అణిచివేస్తూ ఉంటుంది. यहाँ मतलब पहला वाला जमीन और तीसरा जमीन के आपस में एक संबंध है. అయితే ఇక్కడ మనం చూస్తే ఆ మొదటి చెప్పబడిన నేల ఈ మూడోదిగా చెప్పబడిన నేలలో కొన్ని పోలికలు ఉన్నాయండి. पहला वाला जमीन भी बिल्कुल कुछ असर होने नहीं देता, क्योंकि दुनिया का पाप उसके जमीन के ऊपर से जाते हैं. అయితే మొదటి నెలలో ఆ వాక్యాన్ని ఏ ప్రభావం దాంట్లో కలగట్లేదు, ఎందుకంటే ఆ లోక సంబంధమైన పాపాలు దాని మీద నుంచి ఇలా వెళ్తూ ఉంటుంది. लेकिन यहाँ जो चीजें हैं ये थोड़ा बहुत लेजिटिमेट चीजें हैं. కానీ ఇక్కడ మనం చదివే విషయాలు అది కొంతవరకు మనం చేయొచ్చు అని మనకు కనిపిస్తూ ఉంటుంది. वनवासी जो करता था एकदम पाप की चीजें थे, दुनिया की चीजें थे. అయితే అరణ్యవాసిగా ఉన్న వ్యక్తి చేసే పనులన్నీ అది లోక సంబంధమైన విషయాలు, అవి పాపాలను చెప్పొచ్చు. लेकिन यहाँ का जो जमीन है ये थोड़ा बहुत करना मना नहीं है. जैसे कि चिंता मतलब आपको प्लानिंग करना है, सोचना है, और चिंता कभी कभी आता है तो उसको पाप नहीं बोल सकते हम. కానీ ఇక్కడ చెప్పబడిన విషయాలు మనం చూస్తే అవి పాపాలుగా మనం చెప్పలేము, ఎందుకంటే కొన్నిసార్లు మనం చింతించవలసి వస్తుంది. ప్లానింగ్ చేయాలంటే మనం ఆలోచించాలి. సో అది పాపంగా మనం చూడట్లేదు. और धन का लोभ अलग है, लेकिन धन कमाना तो चाहिए. అయితే ఆ ధనం కోసం ఉన్న ఆ లోభం అనేది తప్పు, కానీ ఆ డబ్బులు, ధనం అనేది మనం సంపాదించాలి కదా. अभी सुख विलास के मतलब ये नहीं कि आप हमेशा दुखी रहो, मतलब आपके जीवन में प्रभु आपको सुख भी देंगे. అయితే సుఖ విలాసం అంటే కేవలం మన జీవితంలో మనం దుఃఖిస్తూ ఉండాలి అని కాదు, కానీ మనం సుఖంగా కూడా ఉండాలి కదా. मतलब पहला वाला जमीन के जो स्वभाव है वो कंप्लीटली बैंड है, लेकिन यहाँ जो जमीन के स्वभाव है ये जो है अपने लाइन, अपने कंट्रोल में आना चाहिए. అయితే మొదటి చెప్పబడిన నేలలో ఉన్న విషయాలు అది ఎన్నడూ మన జీవితంలో రాకూడదు, తప్పకుండా అది మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ చెప్పబడిన విషయాలు అది మన అదుపులో ఉంచుకోవాలని మనం చూస్తున్నాం. मतलब शुगर आपके ब्लड में रहेगा तो बिल्कुल टेस्टोस्टेरोन नहीं आएंगे, बॉडी नहीं बनेंगे. मैंने कहा, నేను మీకు చెప్పాను కదా, మన రక్తంలో షుగర్ గాని వస్తే ఏమవుతుంది, ఆ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అసలు రాదు. అందుకే దాని వల్ల మన మజిల్స్, మన బాడీ అనేది బిల్డ్ అవ్వదండి. लेकिन आप ये भी पूछेंगे, ब्रदर अगर बॉडी में शुगर नहीं है, ग्लूकोज नहीं है तो थक जाएंगे, कैसा फिर एक्सरसाइज करेगा? అయితే మీరు ఇది కూడా అడగొచ్చు, అసలు బ్లడ్ లో అసలు గ్లూకోజ్ లేకపోతే అసలు అలసిపోతాము, అసలు ఎక్సర్సైజ్ చేయలేము, ఇంకా మరి షుగర్ లేకుండా ఎలాగే ఎక్సర్సైజ్ చేయగలము అని మీరు అడగొచ్చు. उसके लिए एक टेक्निक है. దానికోసం కూడా ఒక టెక్నిక్ ఉందండి. 20 मिनट्स, फर्स्ट 20 मिनट्स ब्लड शुगर बिल्कुल बढ़ना नहीं चाहिए. 20 मिनट के एक्सरसाइज के बाद आपके पास कार्बोहाइड्रेट लिक्विड, ग्लूकोज नहीं तो कुछ भी इस तरीके के आप पी सकते हैं.
जो नेक्स्ट 20 मिनट्स के बाद आपको मिल जाएंगे, मतलब 40 मिनट्स तक आप इस तरीके से अपने एनर्जी लेवल को मेंटेन कर सकते हैं। అయితే మీరు ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు స్టార్టింగ్ లో ఉన్న 20 నిమిషాలు మీరు అసలు ఏవి గ్లూకోజ్ కానీ ఇలాంటివి ఏమి తాగకూడదు. ఆ 20 నిమిషాలు దాటిన తర్వాత మీ దగ్గర ఉన్న గ్లూకోజ్ కానీ ఏమైనా తాగిన తర్వాత మళ్ళీ ఒక 20 నిమిషాలు మీరు ఆగొచ్చండి. मैं आपको ये बताना चाहता हूं, ये लेजिटिमेट चीजें भी होता है, लेकिन लेजिटिमेट इलेजिटिमेट तब बनता है जब आप उसके बॉर्डर क्रॉस करते हैं. అయితే ఏ విషయం అయితే మనం చేయగలమో ఆ విషయం కానీ మనం గమనిస్తే అది మనం చేయొచ్చు. కానీ అది చేసే దాని ఒక అదుపు కానీ మనం దాటి మనం చేస్తున్నాం అనుకోండి, అది చేసే విషయం కూడా అది చేయకూడని విషయంగా మారిపోతుంది. अभी जो चौथा जमीन है, నాలుగో నేలను మనం చూస్తున్నాం కదా, उधर हम देखते हैं उसको सड़क का असर नहीं है, पत्थर के असर नहीं है और जंगली झाड़ियों का भी असर नहीं है. నాలుగో నెలలో ఆ దారి ప్రకరణ అనుభవం లేదు, ఆ తర్వాత ఆ రాజ్యం యొక్క ప్రభావం లేదు, తర్వాత ఆ ముళ్ళ పొదల యొక్క అనుభవం ప్రభావం లేదండి. उसके अंदर वचन अपने आप एकदम बढ़ते हैं और जमीन के रस को, जमीन के पोषक को खींचते हैं और फसल अपने आप लाते हैं. అయితే ఆ 4 నెలల్లో ఉన్న ఆ పడిన విత్తనం ఏమవుతుందంటే అది తనకి తానే అది వేరు లోపలికి వెళ్ళి ఆ భూమిలో ఉన్న ఆ విషయాలన్నీ తీసుకొని ఆ పోషక పదార్థాలన్నీ తీసుకొని చక్కగా ముందుకు పైకి ఎదిగినట్టుగా మనం చూస్తున్నాం. देखो, आपका मसल आराम से बनेगा क्योंकि आपके अंदर उसके लिए जो कुछ हार्मोन है सब कुछ है, लेकिन आप जंक फूड खाकर इस प्रोसेस को दबाने का नहीं, बस इतना करने का, मतलब मेंटेन सेपरेशन. అయితే మీరు అలాంటి ఎక్సర్సైజ్ చేస్తూ మీ మజిల్స్ అవి వస్తున్నప్పుడు మీరు జంక్ ఫుడ్ గా ఉన్న విషయాలు బయట నుంచి వచ్చే తిండి పదార్థాలు మీరు తిని మీ బాడీ బిల్డ్ అయ్యేదాన్ని అణచివేయకుండా మీరు చూడాలి. అవన్నీ విషయాలు మీరు అదుపులో ఉండాలని మనం చూస్తున్నాం. लेकिन आज हम एक अनोखा चीज के ऊपर फोकस करने जा रहे हैं. ఒక చాలా అద్భుతమైన విషయాన్ని మనం ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం అండి. वो फोकस ये है, हम इतना स्ट्रगल कर रहा है थोड़ा सा फल लाने के लिए, लेकिन ये जंगली पौधे आराम से कामयाब हो रहा है, ये कैसा हो रहा है? అయితే మనం ఎంతో కష్టపడి కొంచెం ప్రభు కోసం ఫలితాలను ప్రయత్నిస్తున్నాం కానీ మనం ఏ ప్రయత్నాలు చేయకుండా కానీ కూడా ఈ అరణ్య పొదలు మనలో చాలా చక్కగా ఎదుగుతున్నాయండి. దాని కారణం ఏంటి? आप समझ में आया ना, ये जंगली पौधे अच्छे पौधों को दबा देता है, अच्छे पौधे जंगली पौधों को क्यों नहीं दबा सकते? అయితే మీకు అర్థమైంది కదా, ఈ అరణ్య పొదలన్నీ ఏం చేస్తుంది, మంచి పొదల్ని అణిచివేస్తుంది. కానీ మంచి పొద ఎందుకండి అరణ్య పొదల్ని అణిచివేయకుండా లేకపోతుంది? बाइबल ऐसा कभी नहीं लिखते कि हम पाप को दबा सकते हैं. बाइबल हमेशा ये लिखता है आपको पाप से दूर रहना है. మన పాపాన్ని మనం అణిచివేయగలమని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు, కానీ పాపం నుంచి మనం దూరంగా పారిపోవాలనే విషయం గురించి బైబిల్ మనకు చెప్తుందండి. मतलब सोशल डिस्टेंसिंग कोरोना वायरस का बहुत पहले बाइबल ने सिखाया है. దాని అర్థం ఏంటంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది కరోనా వైరస్ రాకుండా ఎన్నో సంవత్సరాల క్రితం మన బైబిల్లో మనం చూడొచ్చు. यू नो, कोरोना वायरस या कोई भी वायरस के बारे में ऐसा बोलता है आपका बॉडी अल्कलाइन होना चाहिए. अगर एसिडिक हो गया तो वायरस अटैक करेगा. అయితే వైరస్ గురించి మనం నేర్చుకుంటే మన బాడీ ఎప్పుడు ब्रदर आपकी आवाज स्टक हो गया. ఆల్కలైన్ గా ఉండాలి. దాంట్లో హలో या बीच में थोड़ा स्टक हो गया. ఓకే Yeah, fine. Yeah, ఇంటర్నెట్ కనెక్షన్ కదా. Yeah, it's okay. Shall we continue? షూర్. अभी देखो, शुगर और जंक फूड बॉडी को एसिडिक करता है और तुरंत वायरस अटैक करते हैं.
అయితే ఈ షుగర్ కానీ ఈ జంక్ ఫుడ్ అనే తిండి పదార్థాలు బయట నుంచి వచ్చే తిండి పదార్థాలు తింటే ఏమవుతుంది, వెంటనే మన బాడీ షుగర్ ని అది చాలా తారుమారు చేస్తుంది. अगर आप बॉडी को अल्कलाइन मेंटेन करेगा, वायरस जी ही नहीं पाएंगे. मैं गारंटी देता हूं. जस्ट मेंटेन योर बॉडी इन अल्कलाइन पीएच लेवल, दैट इज 7.2 इन द ब्लड. आपके अंदर वायरस सर्वाइव नहीं कर सकते, वायरस मर जाएगा. అయితే మీ బ్లడ్ లో ఆ ఆల్కలైన్ లెవెల్ కానీ మీరు ఆ pH 7.2 ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటే అసలు వైరస్ అనేది మీ బ్లడ్ లో రాదండి ఎప్పుడు. वैसे ही पाप से आपको दूर रहना है, बॉडी को अल्कलाइन या स्पिरिचुअल बॉडी, स्पिरिचुअल लाइफ को अल्कलाइन रखना है, तब सिन सर्वाइव नहीं करेंगे. वी हैव टू मेंटेन स्पिरिचुअल डिस्टेंसिंग. అయితే ఆత్మీయంగా మన జీవితంలో పాపం నుంచి మనం పాటించవలసిన దూరంగా మనం పాటిస్తే ఆ పాపం వచ్చే ఆస్కారం మన జీవితంలో చాలా తగ్గుతుందండి. लेकिन अभी मैं ये दिखाने जा रहा हूं हाउ द वाइल्ड प्लांट्स आर सक्सेसफुल. ये जंगली झाड़ियां सक्सेसफुल कैसे होते हैं. అయితే అరణ్య పొదలు మన జీవితంలో ఎలాగా ఎక్కువగా వస్తున్నాయి అనే విషయం నేను మీకు చూపించబోతున్నానండి. सबसे पहले बात, थोड़ा सा మొట్టమొదటి విషయం ఏంటంటే थोड़ा सा आत्मा के फल लाने के लिए हम कितना चाहते हैं, कितना कोशिश करते हैं, फिर भी नहीं बनते. लेकिन थोड़ा सा झूठ बोलने के लिए कोशिश करना ही नहीं पड़ते. हम सोचने से पहले ही झूठ मुंह से आ जाता है. అయితే ఆత్మ ఫలం ఫలించాలని మనం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాం కదండి, కానీ అబద్ధం చెప్పడానికి మనం ఏమీ ప్రయత్నించవలసిన అవసరం లేదు. మనం అలాగ ఆలోచిస్తే మన నోటి నుంచి అబద్ధాలు వస్తాయి. इस लॉकडाउन में मोबाइल 40-50 बार खोलना एक बड़ी बात है ही नहीं, लेकिन बाइबल 40 बार अगर कोई खोलेगा तो प्रभु यीशु मसीह तुरंत वापस आ जाए. అయితే ఈ లాక్డౌన్ లో మొబైల్ ఒక 40-50 సంవత్సరాలు మనం తీసి చూడటం అనేది అది పెద్ద కష్టమైన విషయం కాదు, కానీ బైబిల్ కానీ ఒక 40-50 సార్లు మనం తిరిగితే ప్రభు యేసుక్రీస్తు చాలా త్వరగా వచ్చేస్తారండి ఆయన. मैं आपको ये बोलना चाहता हूं, ये बुरे काम इतने आसानी से हम कैसे कर पाते हैं. అయితే ఈ చెడ్డ పనులు మనం ఎంత తొందరగా చేయగలుగుతున్నాము అనే విషయం మనం ఇప్పుడు చూద్దామండి. दूसरी बात, రెండో మాట ఏంటంటే पापी लोग या अन्य जाति लोग उनका भक्ति हमसे ज्यादा अच्छे रूप से कैसे कर पाते. ఆ పాపులుగా ఉండే అన్ని జాతులు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కదా, మనకంటే ఎక్కువగా వాళ్ళ భక్తిగా ఎలా జీవించగలుగుతున్నారండి. पापी लोग रोज सुबह उठकर जाना आना, खर्च करना, मारामारी करना, फिर क्या बोलते हैं, इस तरीके के सारे चीज वो लोग बहुत धुन से करते हैं, जबकि हम ब्रदरन लोग यहाँ बैठकर क्या बोलते हैं ठंडा पड़ जाते हैं. అయితే పాపులు వాళ్ళు బయటికి వెళ్తూ లోపలికి వస్తూ ఉంటారు, వాళ్ళు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, అలాగే ఎన్నెన్నో చేస్తూ ఉంటారు, కానీ మన బ్రదర్ గా మనం ఉంటూ ఏం చదువుతున్నాం అంటే లోపల కూర్చొని మనం అలా చలారిపోతూ ఉంటున్నాం. देखो, लोग टेररिस्ट बनता है, आतंकवादी बनता है, मरने के लिए तैयार है और मारने के लिए तैयार है, और हम यहाँ एक ट्रैक देने के लिए भी तैयार नहीं. ఆ జనులు మనం చూస్తే వాళ్ళు ఆ తీవ్రవాదులుగా అయినానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ ప్రాణాలను కోల్పోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వేరే వాళ్ళని చంపడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ మనం ఒక కరపత్రిక ఇంకోరికి ఇద్దామంటే మనం చాలా జడుస్తూ ఉంటామండి. अभी ध्यान से सुनना. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. इन लोग जो कुछ करते हैं या शरीर जो कुछ करते हैं, इसको बाइबल फल या फ्रूट नहीं बोलते, उसको बाइबल काम या वर्क बोलते. ఇలాగా శరీరంతో చేసిన పనులు లేకపోతే పాపలుగా ఉన్న వాళ్ళు చేసిన ఈ చేష్టలన్నిటి కూడా బైబిల్ ఎన్నడూ కూడా ఫలం అని చెప్పట్లేదు, కానీ వాటన్నిటిని పనులు అని చెప్తుందండి. लेकिन हम आत्मा में जो प्रोड्यूस करते हैं पवित्र आत्मा के द्वारा, वो भी काम है. एक्चुअली वो भी काम है, लेकिन उस काम को फल बोलते हैं, उसको काम नहीं बोलते. కానీ ఆ పవిత్రాత్మ పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితం నుంచి జరిగించే ఆ క్రియలన్నీ కూడా అవి కూడా పనులేనండి, కానీ వాటి పనులని దేవుడు వాకి పిలవట్లేదు, దాని ఆత్మ ఫలం అని మనం చూస్తున్నాం. तो मैं आपको ये बताने का कोशिश करता हूं कि क्यों हमारे कामों को फल नहीं बोलते और क्यों पवित्र आत्मा के कामों को फल बोलते. అయితే నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఎందుకు మన జీవితంలో చేసే ఆ పాపం వల్ల జరిగించే ఆ
క్రియలన్నింటినీ ఫలం అని చెప్పట్లేదు, పనులు అని చెప్తున్నారు. ఆత్మ కలిగించే ఆ క్రియలన్నింటిని కూడా పనులుగా చెప్పట్లేదు, కానీ ఆత్మ ఫలం అని ఎందుకు చెప్తున్నారో చూద్దాం. क्योंकि फल जो है, फल का डेफिनेशन या फल का कैरेक्टरिस्टिक्स ऐसा है, फल खाने के लायक होता है. ఆ ఫలం ఒక గుణం ఏంటంటే అది మనం తినొచ్చండి. ఆ ఫలాన్ని वो लाभदायक है, पोषक है. దానివల్ల మనకు లాభం కలుగుతుంది, మనకి శరీరానికి ఒక పోషణ కూడా జరుగుతుందండి. फल मीठा है और फल पेट को भरता है. इट्स फिलिंग. ఫలం మనకి మధురంగా ఉంటుందండి, మన రుచి కోసం. అదే విధంగా మన కడుపుని నింపేదిగా మనం చూస్తున్నాం. लेकिन काम ऐसा नहीं है. కానీ పనులు అలాంటివి కాదండి. मैं आपको 2 वचन दिखाने जा रहा हूं. सबसे पहले हम काम देखेंगे गलाती 5 का 19, 20, 21. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వాక్యాల వరకు పనుల గురించి రాయబడిన విషయం మనం చూద్దామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వాక్యాలు. मैं एक एक करके पढ़ता हूं. उधर लिखा है शरीर के काम तो प्रकट है. ఒక్కొక్కటిగా నేను చదువుతానండి. అక్కడ ఆ శరీర క్రియలో స్పష్టమై ఉన్నదని చూస్తున్నా. अर्थात व्यभिचार, गंदे काम, लुचपन, मूर्ति पूजा. ఆ జారత్వము, అపవిత్రత, కామాకృతము అని చూస్తున్నాం. आप बताइए इसमें से कोई भी, मैंने 3-4 पाप पढ़ा, इसमें से कोई आपका पापा मम्मी खा सकते हैं आप अगर प्रोड्यूस करते हैं तो? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను 3-4 పాపాల గురించి చెప్పాను కదా, ఇవి మీ జీవితంలో నుంచి వస్తే, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీరు మీ జీవితంలో వస్తే వాళ్ళు భుజించగలరా ఇవేమైనా సరే? अगर आप ऐसा काम करेंगे आपके पड़ोसी को कोई फायदा है क्या? మీరు ఇలాంటి పనులు చేస్తే నీ పక్కింటి వాళ్ళకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందండి దానివల్ల? ऐसा काम करेंगे आपके बच्चे और आपके बीवी को, जिसने शादी किया उसको मैं बोल रहा हूँ, फायदा है क्या? అయితే వివాహం చేసిన వాళ్ళు మీరు ఇలాంటి పనులు చేస్తే మీ భార్యకి మీ పిల్లలకి అది ప్రయోజనం కలుగుతుందా చెప్పండి. आगे देखो. ఇంక దాని ముందే వాక్యాలు ఉన్నాయి చూడండి. टोना, बैर, झगड़ा, ईर्ष्या, क्रोध, विरोध, फूट, विधर्म, इसमें से कौन सा ऐसा चीज है जो बीवी को, बच्चे को, पड़ोसी को फायदा मिलेगा? అయితే ఆభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, వీటిలో ఏం చేస్తాం ఇతరులకి, పక్కింటి వాళ్ళకి, లేకపోతే ఇంకా ఇరువురు వాళ్ళకి మేలు కలుగుతుంది చెప్పండి మీరే. देखो, शरीर के काम कोई नहीं खा सकता. అందుకే శరీరం ద్వారా జరిగించే ఆ క్రియలు ఎవరు భుజించలేరండి. आतंकवादी के वजह से ना आतंकवादी को भला हुआ है, ना आतंकवादी का परिवार को भला हुआ है, ना उनका देश को भला हुआ है. आज तक इतिहास में आतंकवादी की वजह से कोई भी देश, कोई भी परिवार, कोई भी व्यक्ति को कभी भी फायदा नहीं हुआ. అయితే ఆ తీవ్రవాదులు చేసే పనుల ద్వారా వాళ్ళకి సొంతంగా వాళ్ళకే లాభం కలగట్లేదు, వాళ్ళ కుటుంబానికి లాభం కలగట్లేదు, వాళ్ళ దేశానికి లాభం కలగట్లేదండి. చరిత్రలో మీరు చూస్తే నేటి వరకు కూడా ఏ ఒక్క తీవ్రవాది వలన ఎవరికి ఏ లాభం కలగలేదండి. आत्मा के फल देखते हैं अभी, आत्मा के काम, आत्मा के फल. అయితే ఇప్పుడు వరకు మనం శరీర క్రియలు చూసాం కదా, ఇప్పుడు ఆత్మ కలిగించే ఫలం ఏంటో మనం చూద్దాం. ఆత్మ ద్వారా ఏ క్రియలు జరుగుతుందో మనం చూద్దాం. उसके 22 देखिए. 22వ వాక్యం చూడండి, అదే అధ్యాయము. पर आत्मा के फल प्रेम, आनंद, शांति, धीरज. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. अगर आपके अंदर प्रेम है, बीबी को फायदा है? అయితే మీలో ప్రేమ ఉంటే మీ భార్యకి అది ప్రయోజనకరంగా ఉంటుందా? बच्चों को, మీ పిల్లలకి, माता पिता को, మీ తల్లిదండ్రులకి, पड़ोसी को, మీ ఇరుగు వాళ్ళకి, कलिसिया वालों को, మీ సంఘంలో ఉన్న వాళ్ళకి, कॉलेज वालों को, डिपार्टमेंट वालों को, सभी को फायदा है. మీ కాలేజ్ కానివ్వండి, మీ ఉద్యోగం చేస్తున్న స్థలం కానివ్వండి, ఏ చోట్ల వెళ్ళినా వాళ్ళందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని మనం చూస్తున్నాం. और ये प्रेम ऐसा चीज है जो दुश्मन को भी फायदा करेगा. అయితే ప్రేమ ఎలాంటి విషయం అంటే శత్రువులకు కూడా ఇది ప్రయోజనంగా ఉంటుందండి. किसी ने ऐसा कहा, it was only after Jesus Christ the world knew love is such a thing which could be given even to the enemies.
అయితే ఎవరో ఒకరు ఇలా చెప్పారు ఏంటంటే యేసు ప్రభువు వచ్చిన తర్వాతే లోకానికి తెలుస్తుంది ఏంటంటే ప్రేమ అనే విషయము మనం శత్రువులు కూడా మనం పంచొచ్చు అని. अब देखो यहाँ जो कुछ लिखा है आत्मा के फल के संबंध में शांति, धीरज, कृपा, भलाई, विश्वास, नम्रता और संयम, हर चीज पोषक है, मीठा है, पेट भरता है, सभी को फायदा ही फायदा है. అయితే ఇక్కడ చెప్పబడిన విషయాలన్నీ మనం చూస్తే ఆ దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇవన్నీ విషయాలు కూడా అది పోషకం మనకు దయచేస్తుంది. అంతేకాకుండా ప్రతి విధంగా అందరికీ లాభం కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. क्योंकि वो फल है, वो काम नहीं है. ఎందుకంటే దాన్ని ఫలం అనేది వాక్యం పిలుస్తుంది, అది పనులు కాదని మనం చూస్తున్నాం. अन्य जाति लोग जब त्योहार मनाते हैं, पटाखा फाड़ते हैं, गवर्नमेंट का करंट लेते हैं, उधर पूरा कचरा करते हैं, पुलिस का क्यों बनना पड़ता है. किसी को भी त्योहार का वजह से फायदा होता है तो केवल उन लोगों को होता है जो बैलून और पीपी पटाखा बेचते हैं. అయితే ఎవరు వాళ్ళు అన్యులు వాళ్ళు పండుగలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్నో క్రాకర్స్ అవి వాళ్ళు పేలుస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఎన్నో గవర్నమెంట్ యొక్క ఆ కరెంట్ అవి ఉపయోగిస్తూ ఎవరికి కూడా లాభం కలిగే విషయాలు వాళ్ళు చేయట్లేదు. కేవలం ఎవరికైతే ఆ బలూన్స్ ఇవన్నీ దొరుకుతుందో వాళ్ళకి మాత్రం కొంత లాభం కలుగుతుంది, కానీ ఇంకెవరికి వేరే ఒక్కరికి కూడా లాభం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. अभी ध्यान से सुनना. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. आपने जंगली बैंगन देखा है क्या? అడవిలో పెరిగే ఆ అడవి వంకాయ మీరు ఎప్పుడైనా చూసారా? कोई देखा है क्या? हाथ दिखाओ. మీరు చూసారంటే మీ చేతి చూపించండి. అడవి వంకాయ ఎవరైనా చూసారా? अभी ये मत बोलना ब्रदर, हम तो असली बैंगन को भी नहीं देखा है. బ్రదర్ మేము సరైన వంకాయ కూడా మేము చూడలేదని చెప్పకండి. आपने जंगली भिंडी देखा है क्या? అడవి బెండకాయ మీరు ఎవరైనా చూసారా? जंगली भिंडी అడవిలో పెరిగే ఆ బెండకాయ. लगता है आप लोग कुछ नहीं देखा. जंगली मनुष्य को देखा है क्या? మీరేమి చూడలేదు అనుకుంటాను. అయితే అడవిలో ఉండే మనుషులు మీరు ఎప్పుడైనా చూసారా? अगर नहीं देखा है तो आज जाकर आईना में जाकर अच्छा से देख लो. ఇంతవరకు చూడలేదంటే ఈ రోజే మీరు వెళ్ళి ఆ అద్దంలో చక్కగా చూడండి. खास कर आपसे मोबाइल जब माँ बाप छीन के लेके जाएंगे तब देखना आईना में आप कैसा दिखता है. అయితే మీ చేతిలో నుంచి మీ తల్లిదండ్రులు మొబైల్ కానీ తీసివేసినప్పుడు మీ ముఖం ఎలా ఉంటుందో ఒకసారి వెళ్ళి అద్దంలో చూడండి. अगर आप जंगली बीजों को और जंगली फलों को देखेंगे आपको एक चीज समझ में आएगा, इन लोग कामयाब क्यों होते हैं. అయితే మీరు ఆ అడవి ఆ ఫలాల్ని లేకపోతే అడవి విత్తనాలు కానీ మనం చూస్తే అవి ఎందుకు ఇంత చక్కగా ముందుకు ఎదుగుతున్నాయనే విషయం మీకు ఆ రహస్యం అర్థమవుతుందండి. एक जंगली बैंगन मैक्सिमम 10 ग्राम से 15 ग्राम होगा. ఒక అడవి వంకాయ మహా అయితే 10 కానీ 15 గ్రాములు మాత్రమే దాని బరువు ఉంటుందండి. लेकिन एक असली बैंगन 100 ग्राम से 1 पाव तक उसका वजन हो सकता है. కానీ ఒక మామూలుగా ఉండే ఒక వంకాయ, ఒక మంచి వంకాయ కనీసం 100 గ్రాముల నుంచి ఒక పావు కిలో వరకైనా ఉంటుంది అది బరువు. तो आप खुद ही बताइए, जंगली बैंगन एक हफ्ते में बैंगन रेडी, लेकिन असली बैंगन को फूल आने के बाद 1 महीना लगता है 1 पाव का बैंगन बनाने के लिए. टाइम लगता है भाई. అయితే అడవి వంకాయ గురించి మనం చూస్తే అది చాలా తొందరగా అది వంకాయగా తయారవుతుంది, కానీ ఆ సాధారణంగా ఉన్న వంకాయ ఆ పువ్వు వచ్చిన తర్వాత కూడా 1 నెల రోజులు పడుతుంది ఆ పావు కేజీ వంకాయ అది ఎదిగి రావాలంటే. जो भी जंगली है, जो भी अशुद्ध है, वो बहुत कम में फल लाएगा, क्योंकि वो छोटा चीज लाते हैं जो किसी को खाने के लायक नहीं. అయితే ఈ అడవి విషయం ఏంటంటే వాటికి ఎక్కువ సమయం అవసరం లేదండి, వాళ్ళు చాలా చిన్నగా పెరుగుతాయి. దాని కారణం ఏంటంటే దానివల్ల ఎవ్వరికి లాభం అనేది కలగట్లేదు. आप एक टमाटर और बैंगन को लगाइए, तुरंत उसके पत्ते, उसके स्टेम, उसके जड़ और उसके फूल के ऊपर और उसके फल के ऊपर कीटाणु हमला करेगा. మీరు ఒక టమాటీ కానీ ఒక వంకాయ మొక్క కానీ మీరు నాటండి, దాంట్లో అది మట్లు వెళ్ళి వేరు లోపలికి వెళ్ళి ఆ పైన ఆకులు, తర్వాత ఆ పువ్వు, ఆ తర్వాత ఆ టమాటీ కానీ వంకాయ కానీ వచ్చిన తర్వాత ఏమవుతుంది, తొందరగా దాంట్లో పురుగులు పడతాయండి. लेकिन जंगली कोई भी पौधे के ऊपर कीटाणु का हमला नहीं होता. కానీ మీరు ఏ అడవి మొక్క తీయండి,
దాంట్లో ఒక్క పురుగు అనేది కూడా ఉండదు. क्योंकि कीटाणु को भी खाने के लिए उसमें से कुछ नहीं मिलते। ఎందుకంటే ఆ పురుగులకు కూడా తినడం కోసం ఆ అడవి మొక్కలు ఏవి దొరకట్లేదండి. लेकिन एक छोटा सा बैंगन या टमाटर आप लगाइए, भरपूर कीटाणु आएगा, क्योंकि खाने के लिए फ्रूट लाइक प्लांट, वो पूरे के पूरे प्लांट जो है उसके लिए फ्रूट जैसा है। కానీ మీరు ఒక వంకాయ గాని ఒక టమాటీ మొక్కను గాని మీరు నాటితే ఏమవుతుందంటే ఎన్ని ఎన్నో మనం చూస్తాం పురుగులు వచ్చి అది మొత్తం చెట్టు అంతా ఆ ఫలం మాత్రం కాకుండా ఆ చెట్టు అంతా ఒక ఫలం లాగా ఉండి ఆ పురుగులు అంతా దాంట్లో వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. प्रभु यीशु मसीह एक संपूर्ण फल था। ప్రభు యేసుక్రీస్తు వారి గురించి చూస్తే ఆయన పరిపూర్ణంగా ఒక ఫలంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. प्रभु यीशु मसीह के लफ्ज के बारे में बोला जीवन का वचन। ప్రభు యేసుక్రీస్తు వారి ఒక మాట గురించి మనం చూస్తే ఆయన మాటలు జీవపు మాటలను మనం చూస్తున్నాం. प्रभु यीशु मसीह ने कहा मैं जीवन का रोटी हूं, खा लो भाई मुझे। ప్రభు యేసుక్రీస్తు వారు తన గురించి చెప్పాడు, నేను జీవం ఆహారమై ఉన్నాను, నన్నే మీరు భుజించారని ఆయన తను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. प्रभु यीशु मसीह ने बोला जो मेरा मांस नहीं खाते और जो मेरा खून नहीं पीते उसको आनंद जीवन नहीं मिलेगा। ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే నా శరీరాన్ని ఎవరైతే భుజించరో నా రక్తాన్ని ఎవరైతే త్రాగరో వాళ్ళు నిత్య జీవం లేదని ప్రభు వారు చెప్పారు. प्रभु यीशु मसीह कहता है मैं मेरा जीवन पापियों के लिए, कहीयों के लिए देने के लिए आया। నా జీవితాన్ని నా ప్రాణాన్ని పాపుల కోసం చాలా మంది క్రేదల కోసం నేను ఇవ్వడానికి వచ్చానని ఆయన తానే చెప్పారు. प्रभु यीशु मसीह आखिरी दम तक फल बनते रहा। वो क्रूस पर पापियों की माफी मांगा, क्रूस पर माँ को अपना बेटा दिया, क्रूस पर चोर को अपना स्वर्ग दे दिया। అయితే ప్రభు యేసుక్రీస్తు వారి జీవితాంతం వరకు ఆయన జీవితం ఒక ఫలంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ శిలువ ఉంటుండు కూడా ఆ పాపికి రక్షణ, తన తల్లికి ఒక కుమారుడు, అదే విధంగా ఆ పాపిని పరలోక రాజ్యం చేసినట్టుగా మనం చూస్తున్నాం. उसने कड़वा दाखरस को पिया और कहा व्यवस्था पूरा हो गया, उसने जान दे दिया और प्रभु यीशु मसीह अपने पिता के हाथ में आत्मा सौंप दिया। वो सीधा नीचे चला गया और लोगों को कहा मैंने मृत्यु को हराया। फल ही फल है। जीसस क्राइस्ट फ्रॉम टॉप टू बॉटम इज द वंडरफुल फ्रूट। అయితే ఆయన శిలువలో ఉంటుండు కూడా ఆ చేదు రసం త్రాగి ఆ ప్రాణాన్ని అప్పగించాడు. ఆ తర్వాత ఆయన కిందకి వెళ్ళి అందరికీ ఆయన స్వార్థ ప్రకటించాడు. అంటే ఆయన జీవితం అంతా కూడా ఆ ఫలాలతో నిండుకుని ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. मैंने कहा जो भी अशुद्ध है वो बहुत ही कम ऊर्जा में अपना काम करेगा। నేను మీకు చెప్పాను కదా ఆ అపవిత్రమైన విషయంలో ఆ చాలా తక్కువగా ఉన్నా సరే, చిన్నగా అది పెరిగినా సరే వాటి పని చేస్తూ ఉంటాయండి. एक कुत्ते को एक गिलास पानी भी नहीं चाहिए, लेकिन एक गाय को 4 बकेट पानी चाहिए रोज। అయితే ఒక కుక్కకి ఒక గ్లాస్ నీళ్లు అవసరం లేదంటే ఒక రోజు అంతటికి, కానీ ఒక ఆవు కానీ చూస్తే ఒక 4 బకెట్ నీళ్లు తాగినా దానికి సరిపోదండి. एक गाय को किलो के हिसाब से चारा देना पड़ता है, जबकि एक सुअर को, मैं क्यों कहूं विशाखापट्टनम में बहुत है, पता नहीं क्या क्या खाते हैं। అయితే ఒక ఆవుకి ఎంతో గడ్డి మనం ఇవ్వాలి తినడానికి కోసం. ఆ పందులకి మనకి వైజాగ్ లో చాలా ఎక్కువ ఉన్నాయి కదండి, వాటికి ఏమి ఇచ్చినా తింటాయని మనకు తెలుసు కదా. मतलब एक अच्छे जानवर, शुद्ध जानवर को बहुत खाना खाने के बाद वो दूध लाते हैं, लेकिन अशुद्ध जानवर कुछ भी खाकर अपना पोषक को पाले। అయితే నేను చెప్పాల్సింది ఏమంటే ఆ శుద్ధమైన ఆ ఆవు పాలు ఇవ్వాలంటే ఎంత మాత్రం ఎక్కువ మంచి ఆహారం తినవలసి వస్తుంది. కానీ ఆ అశుద్ధమైన ఆ పందిని మనం చూస్తున్నాం, దానికి ఏం దొరికినా అది తింటూ దాని కడుపు నింపుకుంటుందండి. अपने शरीर के अच्छे सेल्स जंक फूड नहीं खा सकते, जबकि कैंसर सेल्स केवल जंक फूड खा सकते हैं। मालूम है आपको? మీకు ఒక విషయం తెలుసా, మన శరీరంలో ఉన్న ఆ మంచి అణువులు, మంచి సెల్స్ అని ఏం చేస్తుందంటే అది కేవలం మంచి ఆహారాన్ని తినగలుగుతుంది. కానీ ఆ జంక్ ఫుడ్ అనేది కేవలం మన శరీరంలో ఉన్న ఆ క్యాన్సర్ సెల్స్ మాత్రమే ఆ జంక్ ఫుడ్ ని తినగలుగుతుందండి. एक साधारण सेल जितना खाता है उसके 28 गुना कैंसर सेल खाता है, क्योंकि उतना जंक फूड आपके बॉडी में है। ఒక సాధారణమైన ఒక అణువు, ఒక సెల్ ఎంత మాత్రం అయితే
ఆహారం తీసుకుంటుందో దానికంటే 28% ఎక్కువగా ఆహారం తీసుకున్నది ఏంటంటే మీ శరీరంలో ఉన్న క్యాన్సర్స్. దాని అర్థం ఏంటంటే జంక్ ఫుడ్ అంతా కూడా అది తీసుకుంటూ ఉంది. जो भी अशुद्ध है उसको बहुत कम ऊर्जा चाहिए. ఏదైనా అశుద్ధమైన విషయం మీరు తీసుకుంటే దానికి చాలా తక్కువ ఊర్జం కావాలండి. कॉकरोच को क्या चाहिए खाने के लिए और जीने के लिए? ఆ కాక్రోచ్ బొద్దింక తినడం కోసం, అది సజీవంగా ఉండడం కోసం దానికి ఏం కావాలి చెప్పండి? अरे रबर और पेंसिल और प्लास्टिक कुछ भी खाकर जी लेते हैं. ప్లాస్టిక్ గానీ, రబ్బర్ గానీ, పెన్సిల్ ఏది దొరికినా సరే అది తిని బ్రతుకుతుందండి. मेरा चूहा नहीं है, लेकिन हमारे यहाँ का चूहा मेरा कार का टायर भी खा लेते हैं. అయితే మా దగ్గర మా ఇంట్లో ఉన్న ఎలక ఏమంటే ఏం చేస్తుందంటే మా కార్ టైర్ కూడా అది తినేస్తుందండి. मैं आपको ये बताना चाहता हूं, पेड़ों में से मैं समझता हूं सबसे अशुद्ध पेड़ है पीपल का पेड़. पीपल को तेलुगु में क्या बोलते हैं? आल बोलते हैं हम. पीपल का पेड़ आई थिंक आप लोग समझते होंगे, ये बाकी धर्म के लोग उसका पूजा भी करते हैं. banyan tree ano? Yeah, banyan tree, you're right. మర్రి చెట్టు చూస్తున్నాం కదా అండి. ఆ చెట్టు గురించి మనం చూస్తే मैंने ऐसे क्यों कहा? brother, can you repeat what you told about it? क्योंकि एक banyan tree आराम से एक वॉल के क्रैक के अंदर जीकर पूरे दूसरे झाड़ियों को नहीं दबाएगा, पूरे बिल्डिंग को दबा देगा. అయితే ఆ మర్రి చెట్టు మనం చూస్తే ఒక दीवार या रूफ, कुछ भी बोलो, ఒక గోడ చిన్న రంధ్రం గాని కలిగితే దాంట్లో నుంచి అది ఎదిగి వేరే చెట్టుల్ని అది అణిచివేది కానీ ఆ బిల్డింగ్ అంతటిని అణిచివేసి ఆ శక్తి దానికి ఉందని మనం చూస్తున్నాం అండి మర్రి చెట్టుకి. हमने बाइबल में पढ़ा, पथरीला जगह पर प्रभु के वचन टिकेगा नहीं, वो सूख जाएगा. దేవుని వాక్యాన్ని మనం చదివాం కదా, ఆ రాతి నేలలో దేవుని వాక్యం ఉండకుండా అది ఎండిపోతుందని. लेकिन मैं बोलता हूं टेरेस में भी जहां क्रैक नहीं है उधर क्रैक बनाकर बेनियन ट्री अपना जिएंगे, जैसा कि बहुत पानी और खाद और मिट्टी मिल रहा है, ऐसे वो टेरेस के ऊपर जिएगा. అయితే అసలు టెర్రస్ మీద ఏ క్రాక్ లేని ఆ టెర్రస్ మీద కూడా ఈ మర్రి చెట్టు ఏదో ఎక్కువగా నాకు నీళ్లు, పోషక పదార్థాలు దొరికినట్టుగా అది అలా పెరుగుతున్నట్టుగా మనం చూడొచ్చు. आपको अभी समझ में आ गया होगा अशुद्ध चीजों का पूजा क्यों हो रहा है, क्योंकि अशुद्ध आत्मा के व्यापार इन चीजों का पीछे है. అయితే అపవిత్రమైన వాటిని ప్రజలు ఎందుకు పూజిస్తున్నారంటే ఆ అశుద్ధమైన ఆ ఆత్మలన్నీ వాటి వెంటనే ఉంటుందండి. मैंने आपको यूं ही अशुद्ध नहीं बताया, अशुद्धता का क्राइटेरियास बताया. मिनिमम न्यूट्रिशन, मिनिमम वाटर, मिनिमम फैसिलिटी एंड मैक्सिमम ग्रोथ. అయితే ఈ అశుద్ధమైన విషయాలు ఎందుకు తొందరగా ఎదుగుతాయని విషయాలు నేను మీకు చెప్పాను కదా. వాటికి చాలా తక్కువ మోతాదులో వాళ్ళకి ఆ నీళ్లు కావాలి, ఆ పోషక పదార్థాలు కావాలి, కానీ ఈ తక్కువ విషయాలు తీసుకుంటూ కూడా చాలా తొందరగా ఎక్కువగా అది ఎదుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. आप कोई भी जंगली पौधों को और अच्छे पौधों को कंपेयर करके देखना. अच्छे पौधे, फॉर एग्जाम्पल एक टमाटर 4 महीने में टमाटर आएगा, उसके बाजू वाले जो जंगली पौधे हैं 2 हफ्ते में फूल और बीज रेडी. అయితే మీరు ఏమైనా అడవి ఒక చెట్టు మొక్కని, తర్వాత ఒక మంచి మొక్కని, ఒక టమాటా కానీ అలాంటి ఒక మొక్కని తీసుకుంటే ఒక 4 నెలలు కాగానే దాంట్లో టమాటా రాదండి. కానీ ఒక అడవి చెట్టు చాలా తొందరగా దాంట్లో ఆ విత్తనం తర్వాత ఫలాలు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. आपको मसल बनाना है, टाइम लगेगा. वैसे ही आत्मिक फल, टमाटर नहीं, यहाँ आत्मिक फल सीखा जा रहा है. आत्मिक फल के लिए और टाइम लगेगा, और पोषक चाहिए, और सोशल डिस्टेंसिंग चाहिए, और उसके लिए आपको वचन सीखना है, मनन करना है, प्रार्थना करना है और डिस्टेंसिंग मेंटेन करना है. तभी आपका स्पिरिचुअल मसल बढ़ेगा, नहीं तो कभी आत्मिक तौर से आप कामयाब नहीं होंगे. మీరు ఆత్మీయంగా మసలు బిల్డ్ చేయాలనుకోండి, మనం టమాటా గురించి మాట్లాడలేదు కానీ ఆత్మీయ ఫలం గురించి మాట్లాడుతున్నాం. దానికోసం మీరు వాక్యం ధ్యానించవలసి వస్తుందండి, మీకు ప్రార్థన చేయవలసి వస్తుందండి,
మీరు వాక్య ప్రకారంగా జీవించవలసి వస్తుంది. అలా కానీ చేయకపోతే ఆత్మీయంగా ఉన్న మీ ఆ మసలు అనేది ఎన్నడూ అది బిల్డ్ అవ్వదండి. प्रार्थना में रहेंगे, अगले हफ्ते फिर हम मिलेंगे, प्रभु की इच्छा है तो तब हम और गहराई में जाएंगे. आज जो बातों को सीखा, ये फॉर्मूला से, ये एक्सैक्ट क्रिटिकल सर्जिकल आंसर्स है. इसको इसके ऊपर खिलवाड़ नहीं कर सकते. देयर इज नो ग्रे एरिया, देयर इज नो न्यूट्रल एरिया. देयर आर स्पेसिफिक आंसर्स फॉर आवर स्पेसिफिक इश्यूज. आपको अगर सक्सेस नहीं मिलता है, यही रीजन है. यू हैव टू डील विद इट, यू हैव टू हैंडल इट. అయితే మన ఆత్మీయ జీవితంలో మనకి ఎందుకు కలగట్లేదనే విషయం కోసం మనం ఎన్నో విషయాలు చూసాం కదా. ఇవి తప్పకుండా ఖచ్చితమైన ఇవి నియమాలండి. ఇవి పాటించకపోతే మన జీవితంలో ఆత్మీయ విజయం అనేది మనం పొందవండి. ఆ విషయాలని మనం తప్పకుండా మన జీవితంలో మనం పాటించి ఆత్మీయ విజయం పొందడానికి దేవుడు మనం సాయం చేయగా ప్రార్థన చేసి మనం రానున్న క్లాస్ కోసం మనం సిద్ధం అవుదాం. విన్న వాక్యాలు మనం పాటించి దేవుని కోసం మనం జీవిద్దాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.